జనగాం జిల్లా దేవరపుల మండలం మాదాపురం గ్రామం నుండి పాలకుర్తి మండలం గూడూరు గ్రామం వరకు రైతులకు మద్దతుగా 15 కిలోమీటర్ల వానాకాలం పంటలకు నీళ్ల కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేశారు. వానాకాలం పంటలకు దేవాదుల నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులకు భరోసాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు పాదయాత్ర నిర్వహించారు. ఎర్రబెల్లితో పంట పొలాలతో తమ గొడును రైతులు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతులకు భరోసాగా రైతు పాదయాత్ర చేస్తున్నానని, వానాకాలం పంటలకు రైతులకు నీళ్లివ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పంటలపై ముందు చూపు లేదని, 3 రోజులలో కాలువలకు దేవాదుల నీళ్లు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందు రైతులతో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, రేవంత్ రెడ్డి హయాంలో అధికారులు నిద్రావస్థలో పనిచేస్తున్నారని మండిపడ్డారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటి వరకే దాదాపు 1000 ఎకరాల పొలాలు ఎండిపోయినాయి. నాటేసి నేను నోచుకుంటూ చూశాను. గోస పడుతున్నారు రైతులు, ఆగమవుతారు. ఒక వారం రోజులలో 3-4 రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. అందుకే రైతులు ప్రతి ఊరి నుంచి ఫోన్ చేస్తున్నారు, అయ్యా నీళ్ళు వస్తలేవు, మీరు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చేది, మీరు ఏదైనా పోరాటం చేయండి, మీకు మద్దతు తెలుపుతామని చాలా ఊర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దానికోసమే నిర్ణయం తీసుకున్నాం. అధికారులతో కూడా మాట్లాడినా. వాళ్ళు ఒక 10 days 15 days అని దాటిస్తాను. మాకు మోటార్లకు రిపేర్ పైసలు లేవు, సరిగ్గా లేరు గవర్నమెంట్ నుంచి అని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. అంటే ఎంత గోసపడుతున్నారంటే, నేను ఏదన్నా పోరాటం చేస్తే సాధించడానికి వదిలిపెట్టేది లేదు. రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టు బాబ్లీ ప్రాజెక్టు కడితే పోరాటం చేసి కోట్ల కేసేసి 3 నెలలు నీళ్ళు ఇచ్చేటట్టు చేశాను. ఈరోజు కూడా నేను పోరాటం చేస్తా. దేవాదుల పనులు పూర్తి చేయాలి, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తా, వదిలిపెట్టేది లేదు. ఇవాళ దేవాదుల కూడా మీరు చూశారు, పెళ్లి దగ్గర 2 ఏళ్ల కింద ఆగిపోయిన వర్క్ అట్నే ఆగిపోయింది. కొడకండ్లకు నీళ్ళు వచ్చే 4 రోజులలో. రాయపర్తి మండలం కేశపూర్ దగ్గర ఆగిపోయింది. కొండాపురం, పెదవంగర, పాలకుర్తి, అదే తిరిగా కొడకళ్ళ మండలం పోయే కాలువ కూడా ఆగిపోయినాయి. ఈ దాదాపు 4 రోజులలో పూర్తవుతుంది. కాంట్రాక్టర్ని అడిగితే మా బిల్లులు ఇస్తలేరు, కావాలని అధికారులు ఆపుతారు అని వాళ్ళు చెప్తున్నారు, రాజకీయ నాయకులు ఆపుతున్నారని. అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్స్ కూడా మొత్తం ఆపుతున్నారు. రైతులు అరిగోసపడుతున్నారు. రైతులకి చేసింది లేదు. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టేశాం. రుణమాఫీ 40% కూడా కాలేదు. బోనస్ సన్నోట్లకు కూడా సరిగ్గా ఇయ్యలే. నువ్వు అన్నిటికి ఇస్తాను బోనస్, అది మోసం చేశాను. అన్ని